చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవం సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అయూబ్ ఖాన్ ఎంసీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల నుండి గోకుల్ సర్కిల్కు ర్యాలీగా చేరుకుని విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువురు హిందూ ముస్లిం ఐక్యతను ప్రతీకగా నిలిచారన్నారు. అందువల్ల డిసెంబర్ 19న హిందూ ముస్లిం ఐక్యతా దినోత్సవం జరుపుకుంటూ ఆ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. బ్రిటిష్ కాలంలో 1927వ సంవత్సరము డిసెంబర్ 19న నాడు అష్ఫాకుల్లా ఖాన్ రామ్ ప్రసాద్ బిస్మిల్లాని ఒకేసారి ఒకే రోజు ఉరి తీయడం జరిగింది. ఆయన చేసిన త్యాగమే ఈరోజు ముస్లింలు హిందూ ముస్లింల ఐక్యతకి చిహ్నంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పిన ఆ రోజు ఆఖరి మాటలవి. కావున దేశంలో హిందూ ముస్లింల ఐక్యతతో కలిసి మనం కలిసిమెలిసి ఉంటే రాష్ట్రం కూడా ఇండియా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఆయన చెప్పిన మాటల్ని మనము ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఆ రోజు అంటే డిసెంబర్ 19న నాడు హిందూ ముస్లిం ఐక్యత దినంగా ప్రకటించాలని చెప్పి కూడా కోరడం జరుగుతున్నది. కావున మన రాష్ట్రంలో ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు ఏ విధంగా హింసకు గురైనారో వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారో అది అంతా మన విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలని ఆ ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కూడా చేయడం జరిగింది. మమ్మల్ని ఇది చరిత్ర అనేది మర్చిపోతున్నాము. చరిత్రతో మనం ఈ ఇండియాని కాపాడుకోవాలంటే ఇండియా రావాలంటే ఏ విధంగా ఎంతమంది త్యాగాలు అనుభవించినారు. ఉల్మాన్లు త్యాగం చేశారు, పండితులు త్యాగం చేశారు, ఫాదర్లు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరి త్యాగ ఫలితమే ఈరోజు ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి డిసెంబర్ 19న నాడు హిందూ ముస్లిం ఐక్యతగా ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటూ జై బోలో అష్ఫాకుల్లా ఖాన్ కే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే.